తొందరగా చీర కట్టుకు తీసురా. ఎలా? సుభద్ర ప్రతాప్ కలిసి లేచిపోయారని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటిస్తున్నారు. వాళ్ళెవరో తెలుసుకుందామని పట్టుకున్నాను. ఈ లోపే ఊరు జనం వచ్చారు. మీకు నా మీద సుభద్ర మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. నా నిజ స్వరూపం చూసి షాక్ అయినట్టుంది. అదే మూడ్లో తీసుకెళ్ళి కట్టేయండిరా. ఏం బా భోంచేసావా? మనుషుల కంటే కుక్కలకే విశ్వాసం ఎక్కువ అంటే ఏమో అనుకున్నా. నిజమేరా, నీకు నా మీద ఎక్కువే ప్రేమ. థ్యాంక్స్ బా. ఇంతకు సత్య భోంచేసిందా? లేదు. ఏ తెలీదు. తెలీదా? అసలు మీరు తండ్రేనా? కూతురు ఎందుకు తినట్లేదో తెలుసుకోవాలన్న బాధ్యత లేదా? ఛీ అంటుంది బా. అమ్మా సత్య, భోంచేయలేదంట? దా భోంచేద్దాం. సత్య, నిన్నే పిలిచేది. గోరు ముద్దలు తినిపించాలేమో మనకి. ఏంటి, ఆ ఫీలింగ్ కూడా ఉందా? నీకు ఆఫర్ లేదులే బావా, ఓన్లీ సత్యకే. ఏం మనకి? నువ్వు నోర్ముయ్. నువ్వు రా సత్య. నాకు ఆకలిగా లేదు. ఎందుకు లేదు? ఏముంది, మన సెంటర్లో తలుపులో మోటల్లో సాయంత్రం మసాలా బజ్జీ తినడదు మనకి. ఇప్పుడు మామిని ఎందుకు కొట్టావు? ఏమో అనుకున్నాను గాని సత్యకి నా మీద ప్రేమ ఎక్కువే. నువ్వు ముందు భోంచేయి. ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు అక్కర్లేదు. అదే, ఎందుకు అక్కర్లేదు? కారణం ఉండాలి కదా. అసలు ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నావంటే నీ దగ్గర కారణం ఉందా? ఏంటి సత్య, చిన్నపిల్లల వచ్చి భోంచేయి. వద్దు, ఎవరు నాపై ప్రేమ చూపించొద్దు. మీకు కావాల్సింది మీరు చేస్తున్నారుగా, మళ్ళీ దొంగ ప్రభులు ఎందుకు? చూసావా మనకే సత్య ఎంత బాధపడుతుందో? నువ్వు చెప్తుంటే ఎంటలేదు. పోయి ఆ సెకండ్ హ్యాండ్ ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు నోర్ముయిరా. సెకండ్ హ్యాండా? అసలు ఎవరా పెళ్లి కొడుకు? అవన్నీ మీకెందుకు? పెళ్లి జరగాలి అంతే. చెప్పు, ఎవరి సంబంధం ఖాయం చేశావు? చెప్పే మనకే. బాగా కోపం వస్తే నిన్ను 4 పీకినా పీకుతాడు. ఏం బా? ఏం డౌటా? చెప్పకపోతే జరిగేదాదే. ఆ పరమేశ్వరి కొడుకు. పరమేశ్వరి కొడుకేంటే? అదేవా, హరికృష్ణ శైలుడు సుభద్రని పెళ్లి చేసుకున్నాడా? ఆడే అర్జునుడు. ఏంటి నువ్వు చేసింది? కొంచెమైనా బుద్ధుందా నీకు? వాళ్ళకేం తక్కువ? ఆస్తిలోనూ అంతస్తులోనూ మనకు తగిన వాళ్ళు. పెళ్లికి ఆస్తి అంతస్తుంటే సరిపోతే ఒక అర్హత ఉండాలి. వాళ్ళేమీ అర్హత లేని మనుషులు కాదు. నోర్ముయ్. అసలు ఆడదానివేనా నువ్వు? ఈ పెళ్లి చేస్తే నాశనమయ్యేది సుభద్ర జీవితమే కాదు, నీ కూతురు జీవితం కూడా. నీ పంతం కోసం నా జీవితాన్ని కూడా పనంగా పెడతావమ్మా? చాలే ఆపండి. నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుందో నాకు తెలీదా? నేను ఏం చేసినా సత్య బాగ్గోరే చేస్తాను. సుభద్ర ఇప్పుడు అర్జున్ భార్య కాదు, విడాకులిచ్చేసింది. ఒక భార్యకు తెలియకుండా రెండో భార్యను మెయింటైన్ చేసే రోజులివి. వాళ్లతో పోలిస్తే అర్జున్ 100 రెట్లు నయం. సత్య పరమేశ్వరి ఇంటి కోడలైతే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పైగా సుభద్ర వల్ల పోయిన వాళ్ళింటి పరువుని సత్య నిలబెట్టినట్టు అవుతుంది. అది నాకెంతో గౌరవం. అమ్మా ఆపేయ్. నేను చూసిన సంబంధమే చేసుకుంటానని నీ దేవుడికి మాటిచ్చావు. ఆ మాట ప్రకారం
నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే. రేపు వాళ్ళు వస్తున్నారు. ఈ నిశ్చితార్థం జరిగే తీరుతుంది. దాన్నెవరూ ఆపలేరు. పదండి. అర్జున్తో నాకు పెళ్ళేంటి? ఈ విషయం ఎలాగైనా బాస్కి చెప్పాలి. లిఫ్ట్ చేయి బాసు, కొంపలు మునిగిపోతున్నాయి. దీనికి వేళా పాడా లేదు. చేస్తున్నారేంటి? ఈ విషయం ఎలాగైనా సరే బాస్కి చెప్పాలి. బాసు, 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 నువ్వా? ఇంత రాత్రిపూట వచ్చావేంటి? బాస్తో అర్జెంటుగా మాట్లాడాలక్క. నీకేమైనా పిచ్చా? త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా? ఇలా టైము పాడు లేకుండా పరాయి మగాడింటికొస్తే రేపు నీ ఫ్యూచర్ ఏమవుతోంది? ఏమైనా పర్లేదు, బాస్ని కలవాలంతే. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా? ఫోన్ కట్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి కదా మాట్లాడటం ఇష్టం లేదు అని. నీ ఇష్టాలతో నాకు పనిలేదక్క. సత్య, అరవకక్క. ఫోన్ కట్ చేసింది నువ్వేనని నాకు తెలుసు. మర్యాదగా బాస్ని పిలిచావనుకో 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. లేకపోతే ఏం చేస్తావే? ఈ మధ్య రాష్ట్రంలో దీక్షలు బాగా ఎక్కువయ్యంట. నేను కూడా తెల్లారదాకా ఇక్కడే కూర్చొని బాస్ కోసం దీక్ష చేస్తాను. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎవరు శిరీష? నేనే బాసు. సత్య, నువ్వేంటి ఈ టైంలో? ఏదైనా ప్రాబ్లమా? ఇంచుమించు అలాంటిదే బాసు. ఏమైంది? నీ పాటికి నువ్వు నన్ను పెళ్లికొప్పించి వెళ్ళిపోయావు. అక్కడ మా అమ్మ నాకు బిభత్సమైన సంబంధం చూసింది. రేపే నిశ్చితార్థం కూడా అరేంజ్ చేసింది. దరిద్రం వదిలిపోయింది. ఏంటక్క? అదే మంచిదేగా అంటున్నా. మంచిదంటే సరిపోతుందా? బాస్ లేకుండా నా నిశ్చితార్థం జరగటం ఏంటి? అందుకే పిలవటానికి వచ్చాను. ఏంటొచ్చేది? మీ ఇల్లేమి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కాదు మేము రావడానికి. పైగా మీ అమ్మ మాకు శత్రువు. ఆ ఇంటికి ఈ ఇంటికి మాటలు కట్టయి దాదాపు దశాబ్దం కావస్తుంది. కొత్తగా మాట్లాడతావేంటక్క? మాటలు లేకుండానే మా అమ్మ నన్ను పెళ్లి కొప్పించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిందా? మాటలు లేకుండానే బాస్ మాటిచ్చేలా చేసి నేనే స్వయంగా పెళ్లి కొప్పుకునేలా లాక్ చేసిందా? చెప్పక్క. అది కాదు సత్య, మేము ఎంత సర్దుకుపోవాలని చూసినా మీ అమ్మ అర్థం చేసుకునే రకం కాదు. అనవసరంగా అందరి ముందు గొడవలు పడడం అవసరమా చెప్పు? పైగా మేము అక్కడికి రావడం మీ అమ్మకి అసలు ఇష్టం లేదు. మా అమ్మకి ఇష్టం లేదని ఎవరు చెప్పారు బాసు? నువ్వు నా నిశ్చితార్థానికి రావటం కూడా మా అమ్మకు గౌరవమే తెలుసా? నీ పేరు చెప్తే చుట్టుపక్కల 10 ఊర్లో జనం ప్రాణమిస్తారు.
అలాంటి నువ్వు మా ఇంటికి వస్తే మా అమ్మని చూసి కాకపోయినా నిన్ను చూసైనా ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వెన్ని చెప్పినా అక్కడికి రావడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సత్య. ఏంటి బాసు ఇది? నన్ను పెళ్లి కొప్పించి చేతులు దులిపేసుకుంటావా? అసలు నన్ను ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు తెలుసుకునే బాధ్యత లేదా బాసు నీకు? చెప్పు. ఏయ్, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా? రానని చెప్తుంటే అర్థం కాదా? చూడు బాసు, నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తావనే ఒకే ఒక్క ఆశతో నేను పెళ్లి కొప్పుకున్నాను. రావటం కుదరదంటే చెప్పు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటా. ఇప్పుడే వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తాను. అంత పని చేయకు. ఇదంతా నా వల్లే అని మీ అమ్మ నా మీద విరుచుకుపడుతుంది. వస్తానులే. థ్యాంక్ యూ బాసు, థ్యాంక్ యూ సో మచ్. వస్తానన్నారు కదా, ఇక నువ్వు బయలుదేరు. బాస్ వస్తాడని నాకు తెలుసక్క. బాస్ అక్కడికి రావాలి, అర్జున్ని పెళ్లి కొడుకుగా చూడాలి. ఏ చేత్తో అయితే ప్రమాణం చేయించుకుని నన్ను పెళ్లి కొప్పించారో అదే చేతులతో ఈ పెళ్లి ఆపేయాలి. హలో, నిన్నే, ఇక బయలుదేరు. అలాగే అక్క, మర్చిపోకుండా రావాలి బాసు. రేపు ఉదయం 9 గంటలకు ముహూర్తం. అలాగే. గుడ్ నైట్ బాసు. ఎంత నిశ్చితార్థానికి పిలవడానికి అయితే మాత్రం ఇంత రాత్రి టైంలో రావడం ఏంటి? డైరెక్ట్ గా ఏమీ రాలేదు. ఫోన్ చేసింది, ఏదో సోది చెప్తుంది కదా అని నేనే ఫోన్ కట్ చేశాను. ఎందుకు కట్ చేసావు? ఇప్పుడు చూడు, నేరుగా ఇంటికే వచ్చింది. వస్తుందని నేనేమైనా కలగన్నానా? అయినా మీరేంటి అది అడగగానే వస్తానని ఒప్పేసుకున్నారు? సత్యను పెళ్లి కొప్పించిందే మనం. వెళ్లాల్సిన బాధ్యత కూడా మనదే. సార్, గ్రహణం స్టార్ట్ అయింది. పంతులు గారు, ఇంకా అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? గ్రహణం అయిపోయింది, పెళ్లి కానివ్వండి. అలాగేనండి సార్, మీరొచ్చి పీటల మీద కూర్చోండి. పదండి. రేయ్, అమ్మాయి ఎదురా పారిపోయినట్టుంది సార్. పారిపోయిందంటే రేట్రా, వెళ్ళి ఎత్తకండి. అక్కర్లే సార్, మనం ఈ అడవిలోకి రావడానికి 30 చెర్ల నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడి నుంచి బయటపడడానికి 3 రోజులు పడుతుంది. ఈ లోపు మీరు మినిస్టర్ అయిపోతారు. ప్రతాప్, ప్రతాప్ లే, ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్ లే, ప్రతాప్. అక్కడ చిన్న పిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది. ప్రతాప్ లే, ప్రతాప్ ప్లీజ్, ప్రతాప్ లే, ప్రతాప్, ప్రతాప్.
రే మర్యాదగా పాపను వదిలేసి వెళ్ళిపోండి. రేయ్ అది అలాగే మాట్లాడతా కానీ వెళ్ళి పట్టుకుంటారు దాన్ని. ఇప్పుడు కాల్లో దిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే తలల్లో దిగుతుంది. పొండ్రా ఇక్కడ నుంచి. అది కాదమ్మా మాట్లాడుకుందా మాట్లాడు. నువ్వు ఆగమ్మా. సార్ అమ్మో పక్కన సార్ అమ్మో పరిపడే నీకేం భయం లేదు, నీకేం భయం లేదు, నీకేం కాదు, భయపడద్దు, నేనున్నాను కదా. ఏంటి? ఏంట్రా శబ్దం? నాకేం తెలుసు మనక్కాయ, మన కొంపలో దొంగలేమన్నా పడ్డారేమో. నర్మయ్, దొంగలు ఎందుకు వస్తారు? అవును కదా, గజ దొంగలింటికి మామూలు దొంగలు ఎందుకు వస్తారు? చూద్దాం బాదా. ఏంట్రా సౌండ్? ఏది నేను చేసిన సౌండ్ కాదు బా, అటు చూడు నీ కూతురు ఓడెట్టి తినేస్తుంది. సత్య, ఇందాక అడిగితే ఆకలిగా లేదన్నావు? అవును, అప్పుడు లేదు. మరి ఈ టైంలో ఎందుకు తింటున్నావు? ఇప్పుడు ఆకలిస్తుంది, తింటున్నాను. ఇదేమన్నా సూపర్ ఫాస్ట్ ప్యాసింజరా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికా? మావయ్య, వంట అద్దరిపోయింది, మళ్ళీ తింటావా? అంత బాగుందా? నువ్వు సత్య, ఏంటి నాటకాలు? ఏమైంది నీకు? ఇందాక భయం ఉంది, అందుకు ఆకలేదు. మరి ఇప్పుడు ధైర్యం వచ్చింది, అందుకే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. హఠాత్తుగా ఈ మార్పుకి కారణం ఏంటో? పెళ్ళి అనగానే భయపడ్డాను, అది అర్జున్తో అనగానే షాక్ అయ్యాను. మరి ఇప్పుడేమయ్యావో? ఈ పెళ్లి జరగదని రిలాక్స్ అయ్యాను. పెళ్లి జరగదా? ఎందుకు జరగదా? పిచ్చి మావయ్య, చిన్న లాజిక్ ఆలోచించు. అర్జున్కి నాతో పెళ్ళైతే ఎవరికి? సుభద్రకే. సుభద్ర ఎవరు? హరిశల్యులు. హరి చెల్లికి అన్యాయం జరుగుతుంటే ఏ అన్నయ్య అయినా సైలెంట్ గా ఉంటాడా? పెళ్లి కొడుకు అర్జున్ అని హరికి తెలిసినప్పుడు కదా. ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టే కదా. తెలిసిందా? ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఇంకా తెలియలేదు. రేపెలాగో బాస్ వస్తున్నాడు, అర్జున్ని పెళ్లి కొడుకుగా చూస్తాడు, అప్పుడు మీ అందరు తోలలుస్తాడు. హరి రేపు నిశ్చితార్థానికి వస్తున్నాడా? వాణ్ణెవరు పిలిచారు? నేనే. నువ్వా? అవును మావయ్య, ఎంతో పెద్ద మనసుతో బాస్ నన్ను పెళ్లి కొప్పించాడు. అలాంటి మనిషిని నిశ్చితార్థానికి కూడా ఇన్వైట్ చేయకపోతే ఎలా? సత్య, నోర్మై!
నువ్వు చింతామణివి అయితే నేను సత్యని. ఎవరి చేతైతే నన్ను ఈ పెళ్లి కొప్పించావో వాళ్ళే ఈ పెళ్లి ఆపేలా చేస్తాను. ఎలా ఉంది నా దెబ్బ? నన్ను కొడతాండి వెదవా, నీ వల్ల ఇదంతా జరిగిందిరా. నేనేం చేశాను? సత్యకి అర్జున్ పెళ్లి కొడుకని ఎవడు చెప్పమన్నాడు? చెప్తే ఏమవుద్ది? ఇవాళ కాకపోతే రేపైనా తెలియాల్సిందే కదా. రేపటి సంగతి దేవుడెరుగు. ఇక్కడ మొదటికే మోసం వచ్చేలా ఉంది. రేపు ఆ హరి నిశ్చితార్థానికి వస్తే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపేస్తాడు. ఇప్పుడెలా? వీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవ